ఇంత పని చేసినవే. ఎవరు చెప్పిందే నీకు? ఎవరికన్నా చెప్తే మా పరువు ఏం కావాలనే? అమ్మా, ఓ సారీ మమ్మీ, ఎందుకట్లా గింజుకుంటానవే? ఇప్పుడు ఏమైందని? నేను మంచిగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? బాగా బ్రతకడం అంటే భర్తని పిల్లల్ని అమ్ముకోవడమా? ఓ పిచ్చి మమ్మీ, అమ్ముకోవడానికి అతనేమన్నా పశువానే? కొన్ని రోజులు అట్లా కాంట్రాక్ట్కి ఇచ్చిన. అంటే అల్లుని కిరాయికి ఇచ్చినవానే? హా, 600 అయినా 100 150 అయినా నేను అనుకున్న జీవితాన్ని పొందలేను కాబట్టే ఇట్లా చేసిన. తప్పేంటి మమ్మీ? నీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నేను అనుకున్న జీవితాన్ని మీరు ఇవ్వలేరు కాబట్టే నేను ఈ దారి ఎంచుకున్నా. ఎందుకంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను కోరుకున్న జీవితం కావాలంటే నాకు శ్రవంతే కరెక్ట్ అనిపించింది. కనీసం ఇప్పుడన్నా డబ్బున్న మహారాణిలాగా బ్రతకాలనుకుంటున్నా. తప్ప తప్పున్నారా? నువ్వే జీవితం, నువ్వే సర్వస్వం అనుకొని మంచి మనసున్న మహారాజును మందిపాలు చేస్తావానే? నో, దట్ ఈస్ రాంగ్. చేతిలో డబ్బు ఉంటే, బుర్రలో తెలివి ఉంటే డబ్బులు సంపాదించవచ్చు. అందుకే మా ఆయనని ₹1,00,00,000 తాకట్టు పెట్టిన. 2 సంవత్సరాలలో 4 కోట్లు చేసి చూపిస్తా. ఛీ, ఆ డబ్బుతో ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా వెళ్ళిపో. మమ్మీ, నీతో ఉండి నువ్వు చెప్పినట్టు వినడానికి నేను రాలేదు. నా కట్టుబాట్లు తెంపుకోవడానికి, స్వతంత్రంగా బతకడానికి వెళ్తున్నా. కాకపోతే నీకు చెప్పి వెళ్దామని వచ్చిన. తల్లి, నీకో దండం. ఇంకోసారి మా ఇంటికి రావద్దు. నాకు అసలు బిడ్డే పుట్టలేదు అనుకుంటా. నీ బతికే కాదు, నీ చావు కూడా మాకు తెలియదు. వెళ్ళి బయటికి వెళ్ళు. అరి బామ్మ, నీ అంశ నడక ఎందుకే తొందర తొందర ముద్దుకుమ్మ. హలో హలో, ఎక్స్క్యూస్ మీ, నేనే. ఎక్స్క్యూస్ మీ, నీ అంశ నడక ఎందుకే తొందర తొందర. ఛీ, తాగబోతున్నాయా? ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నావు? ఏమన్నావు? హలో, తాగపోతానే కష్టపడి సంపాదించుకుంటానా? నా పైసలు ఇష్టం వచ్చినట్టు తాగుతాను. నీలాగా నీ మొగ నమ్ముకున్నట్టు నా పిల్లని నమ్ముకోలేదు. అర్థమేదా? చిచ్చి, మొగలు వదిలేసి మొగలి పూ చేత పట్టుకొని ఊరంతా తిరగదాని నువ్వు నన్ను అంటావానే? ఏమనుకుంటానా నన్ను? చిచ్చి, దూరంగా ఉండు. ఏం మాట్లాడుతున్నావు? దిమాకుందా ఏమన్నా? ఉన్నదే అన్నాడు, అలా తప్పేముంది? ఓ సారీ. మొగుని నమ్ముకొని స్వతంత్రంగా కట్టుబాట్లు తెంపుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు అదే ₹1,00,00,000 వాడి నోట్లకెళ్ళి వచ్చే మాట నాపినాయా? నువ్వు డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అన్నావు కదా. ఇదే ₹1,00,00,000 రేపు పొద్దుగాల నువ్వు కాటికి పోతే అత్తయ్య? కాళ్ళ దగ్గర ఉన్న బంధాన్ని నీ కాళ్ళతోటే దన్నుకున్నావు కదే. మాకు ఈ జన్మలో మాయను మచ్చ తెచ్చినావు. నీ ముఖం కాదు కదా, నీ చావు అనే మాట కూడా నా ఇంటి దరిదాపులకు రానియకు. నీ తమ్మున్నై పుట్టినందుకు ఇంతకన్నా ఏం చెయ్యలేను, ఏం చెప్పలేను కూడా. నీ కర్మ నువ్వే అనుభవించుకో. చెయ్యి.
హలో మమ్మీ మా మమ్మీ వచ్చింది. మమ్మ వచ్చిందా? చూడాలనుందా? చూసిరా మరి. నువ్వు ఏడుస్తున్నావా మమ్మీ? మేము లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటామన్నావు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? మేము ఇక్కడ హ్యాపీగానే ఉన్నాం మమ్మీ, ఎందుకంటే పొద్దున నీ తిట్లు లేవు కదా. మమ్మీ టైంకి నాకు అన్నీ అందుతున్నాయి. పిన్ని రోజు బాక్స్ ఇస్తుంది. ఇప్పుడు డాడీ టైంకి లేచి ఆఫీస్కి వెళ్తున్నాడు. అప్పుడు మన ఇంట్లో డాడీ అన్ని పనులు చేసి వెళ్ళేవాడు కదా. ఇక్కడ డాడీ ఏ పని చేస్తలేడు మమ్మీ. అప్పుడైతే స్కూటర్లో వెళ్ళేవాళ్ళం మమ్మీ, ఇప్పుడు కార్లో వెళ్తున్నాం. ఈ టీవీ సీరియల్స్ ఇక బ్రేక్ లేకుండా చూసుకోవచ్చు కదా మమ్మీ. ఇక మా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా మమ్మీ, హ్యాపీగా ఉండు. I miss you, Binda. I miss you, Mama. లేదు తల్లి, మీరు లేకుండా నేను బ్రతకలేను. నాకు మీరు కావాలి, నేను మీతోనే ఉంటాను. అక్క, చిన్నపిల్లకి ఏం నేర్పిస్తున్నా నువ్వు? ఏదో కన్న తల్లి కదా అని మాట్లాడిస్తున్నా. నీ చూపు కాదు కదా, నీ నీడ కూడా ఈ వాటలో పడడానికి వీలేదు. నీ వాళ్ళు నీకు కావాలంటే మనం చేసుకున్న ఒప్పందం తెలుసు కదా, అది గుర్తు పెట్టుకో. చూడు, నీకు ఏ బంధుత్వం కావాలన్నా కానీ మన ఒప్పందం గురించి తెలుసు కదా, అంతేకాని ఇలాంటి సిల్లి ప్రేమలు నటించకు. ఈ చిన్ని మనసును బాధ పెట్టకు. ఇంకొకసారి ఇటు వస్తే ఊరుకునే అంత పెద్ద మనసు నాకు లేదు. ఇదే నీకు చివరి మాట, ఇదే నీకు చివరి అవకాశం. పద మమ్మీ, వెళ్దాం. మమ్మీ వెళ్ళు,
నీ ఎంజాయ్ నీ హ్యాపీ అంటావు కదా, నాకు హోంవర్క్ ఉంది, నేను చేసుకోవాలి. బాయ్. చైతు, ఎట్లున్నవే? నువ్వు కోరుకున్న ఫ్రీడమ్ అక్కడ దొరికిందా? పోనీలే, అక్కడ హ్యాపీగా ఉన్నా, నాకు అదే చాలు. నీకు తెలుసు అనుకుంటా, పరాయి భర్త మీద పడి ఏడవడం ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు తను నా భర్త, నాకే సొంతం. నా హ్యాపీనెస్, నా ఫ్రీడమ్, నా లైఫ్, నా కెరియర్ మొత్తం నాది. ఇప్పుడు నువ్వు ఇట్లా వేసుడు కరెక్టేనా? నీకు కావాల్సింది నీకు ఇచ్చేసాను కదా, నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. తెలుసు కదా నీకు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? చూడు శ్రావంతి, నిజంగా ఆడది కోరుకునేది ఆ జీవితం కాదే, ఆస్తులు అంతస్తులు కాదు. ఆడదాని బాధలు, బంధాలు, బంధుత్వాలు, విలువలు తెలుసుకునే నా బంగారాన్ని నేను నీకు ఇచ్చేశాను. భర్త ఉంటే విలువేంటో, లేకపోతే ఆ విలువేంటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది చెల్లె. దయచేసి నా భర్తని, నా బిడ్డని నాకు ఇచ్చేయమని నిన్ను నా కొంగు బట్టి అర్థిస్తూ వేడుకుంటాను. నన్ను ప్లీజ్ దయచేసి నా భర్త నాకు ఇచ్చేసి, నా జీవితాన్ని నాకు ఇచ్చేసి. చూడక్క, నాకు మొగాళ్ళు దొరకక కాదు నేను పెళ్లి చేసుకోకపోవడానికి. మధ్య తరగతి నుంచి వచ్చిన నువ్వు పైసే జీవితం అనుకున్నావు. ఉన్నదంతా పైసలోనే ఉన్నదనుకున్నావు. డబ్బే నీ జబ్బు. పైసా ఉంటే ఏదైనా సాధించగలుగుతా అనుకున్నావు. స్వర్గం లాంటి నీ ఇంటిని రోజు రోజుకు నరకం లాగా చేసుకున్నావు. కానీ తను పరువుతో బతికేటోడు కాబట్టి నీకు ఏ రోజు కూడా విలువ తక్కువ చేయకుండా చూసుకున్నాడు. తన మంచితనాన్ని చేతకంతనంగా భావించావు నువ్వు. నేను ఇచ్చిన డబ్బుతోటి నువ్వు ఏమన్నా కొనగలిగినవా? ఏమన్నా సంతోషంగా ఉన్నావా? ప్రేమ, అభిమానం, అనురాగం అంటూ ఏమన్నా ఉన్నాయా నీకు? నీకంటూ సంతోషం ఉందా? నీకు దండం పెడితే తల్లి, నన్ను మా ఆయననైతే దూరం చేయకు. నీకు ఇంకెంత కావాలో అందిస్తా, కానీ నన్ను మా ఆయననైతే విడదీయకు. డబ్బే నీ జీవితం, ప్రేమే నాకు లోకం. రోజు డబ్బు డబ్బు అని అతనికి నరకం చూపించావు రోజు రోజుకి. ఇంత డబ్బున్నా నీకు దొరికిన వ్యక్తి నాకు దొరకలే అని అసూయగా ఉండేది. కానీ నీ ఆశే నా ఆశయాన్ని పూర్తి చేసింది. దయచేసి
మా జీవితంలోకి రాకు తల్లి. వెళ్ళిపో తల్లి, మా లైఫ్ లో నుండి ఎట్లా వచ్చినావు అట్నే వెళ్ళిపో తల్లి. దయచేసి నన్ను క్షమించండి. మీరు లేని జీవితం నవ్వుల పాలు. మీరు ఉంటే దర్జాగా దర్భంగా బతకొచ్చు అనుకున్నా, కానీ నాకు ఈ డబ్బు ఎవరికి సొంతం కాదని ఇప్పుడే అర్థమైంది. నాకు మీరు, మన పాప, మనమందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నానండి. చైతు, డబ్బే జీవితం, డబ్బే బతుకు, డబ్బే సర్వస్వం అనుకున్నావు. కానీ అన్నింటిని మించిన బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఉన్నాయని మర్చిపోయింది. ఇప్పుడు ఏడిసి ఏం లాభం? ప్రస్తుతం నేను పరాయివాణ్ణి. నన్ను క్షమించు.